First batch, first big success, Birla Open Minds Warangal, 97.61% in JEE Mains 2026. 315 rank in TG EPSET. Admissions open, nursery to 12th. Hunter Road Bypass, Warangal, 9581553300. I did MSc Physics from Osmania University. I joined as a lecturer in government sector. After 3 years of service, I resigned the job and established the private coaching center, SR Tutorial College. ఇవాళ ఎడ్యుకేషన్ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ. ఈ దేశం అభివృద్ధి చెందాలి, అనేక రంగాలు అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ కావాలి అన్న ఉద్దేశంతో నేను రిజైన్ చేసిన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో. ఇక్కడ అనంతసాగర్లో నేను పెద్ద యూనివర్సిటీ పెట్టాలన్న ఉద్దేశము నాకు 1988లో నుంచి. ఈ ల్యాండ్ నేను 1988లో ఉన్నాను. చాలా విజన్తో అట్లా 2002లో ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన, దాన్ని 2020లో యూనివర్సిటీగా మార్చిన. మా యూనివర్సిటీ ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంక్ వస్తుంది. NIRF అనే ర్యాంక్ ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఒక 30 కాలేజీలు 30,000 కాలేజీ పోటీలో ఉంటాయి. 100 ర్యాంకులు ఇస్తారు త్రూఅవుట్ కంట్రీలో. మాది 91, 98, 98, 91. ఎక్కడ కూడా తెలంగాణలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కు ఇంతవరకు ఒక NIRF ర్యాంక్ రాలేదు. కాబట్టి మా యూనివర్సిటీకి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు వచ్చింది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి లేదు, కాకతీయ యూనివర్సిటీకి లేదు, CBIటికి లేదు. తెలంగాణలో ఏ కాలేజ్ లేదు ఎక్సెప్ట్ గవర్నమెంట్ కాలేజీల్లో IIT హైదరాబాద్కు ఉన్నది, MIT వరంగల్కు ఉన్నది, IIIT హైదరాబాద్కు ఉన్నది, JITకి ఉన్నది, మాకున్నది. కాబట్టి ఇక్కడికి కంపెనీ చాలా వస్తున్నాయి ప్లేస్మెంట్ కూడా. ఎప్పుడైతే NIRF ర్యాంక్ వచ్చిందంటేనే ఈ యూనివర్సిటీలో 21 రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నారు, 14 దేశాల నుంచి విద్యార్థులు ఉన్నారు, 21 రాష్ట్రాల నుంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. బికాస్ ఆఫ్ NIRF ర్యాంక్. NIRF ర్యాంక్ రావాలంటే ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉండాలి. చాలామంది మా దగ్గర ఫ్యాకల్టీ అందరికీ PhD ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆర్ ఫ్రమ్ NIT or IITs అబ్రాడ్ నుంచి. దాంతో ఇక్కడ కరికులం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, స్టూడెంట్స్ బాగా బెనిఫిట్ అవుతుంది. ఇదొక ఈ ఉత్తర తెలంగాణకు ఏరియాకు ఒక మాన్యుమెంట్గా మారాలి. నేను ఇవాళ ఉంటాను, నేను రేపు పోతా. దిస్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ పర్మనెంట్. ఇదేదో నేను తీసుకొని పోయేది కాదు, ఇది మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ ప్రజలకు బాగా ఉపయోగపడాలి, ఇక్కడ యంగెస్ట్ విద్యార్థులకు బాగా ఉపయోగపడాలి. వాళ్ళందరూ అనేక రంగాల్లో సెటిల్ కావాలి, వాళ్ళందరూ కూడా ఈ సమాజానికి బాగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఒక క్లియర్ ఐడియాతో నేనున్నా. ఇవాళ 14,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. గ్లోబల్ లెవెల్లో దీనికి 7th ర్యాంక్ వచ్చింది. అదంతా ఏంటంటే ఫర్ ది యూత్ అంతే. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది,
ఎంతమంది స్టూడెంట్స్, యంగ్ స్టూడెంట్స్ ప్రపంచంలో అన్ని దేశం విద్యార్థులతో మన విద్యార్థులు పోటీగా ఉన్నారు. ఎంత లెవెల్లో ఎదిగిపోతున్నారు అనేది నా కోరిక. అట్లా ముందుకు పోతున్నాం. నేను 206 ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నా అక్రాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. 12,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇది ఒక అదృష్టం అంతే. ఇవాళ చాలా గర్వంగా ఫీల్ అవుతుందని. నేను ఒక రిమోట్ విలేజ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఇవాళ 4th కన్వకేషను. ఇప్పుడు వచ్చినటువంటి రామ్ గోపాలరావు గారు ఫిట్స్ వరంగల్ స్టూడెంట్. ఆయన ఎంత హయ్యెస్ట్ పొజిషన్ పోయిందంటే ఐఐటి ఢిల్లీకి డైరెక్టర్. ఇట్లా చాలా దేశంలో అనేక రకాలుగా ఆయన ఉపయోగపడుతున్నారు. కాబట్టి అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎస్ఆర్ యూనివర్సిటీ గురించి చెప్పటం అంటే నా గురించి చెప్పటం కాదు, ఇక్కడ యూత్ గురించి యూత్కు ఉపయోగపడేటట్టు చెప్పాలి. ఇక్కడ ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ ఆంధ్ర నుంచి బాగా వస్తున్నాయి. ఇప్పటి వరకు 280 మంది జాయిన్ అయ్యారు. గుంటూరు, విజయవాడ ఉంది. ఎందుకంటే అట్లా కరికులం ఉన్నది. ఇది దేశ భవిష్యత్తు కొరకు, సమాజ అభివృద్ధి కొరకు బాగా ఉపయోగపడాలని బలమైన కోరిక ఉన్నది. మీ అందరికీ ఒకసారి నమస్కారం. సో ఈరోజు ఎస్ఆర్ యూనివర్సిటీ కాన్వకేషన్ కని వచ్చాను నేను. సో నా పేరు రామ్ గోపాలరావు. నేను ఐఐటి ఢిల్లీకి డైరెక్టర్గా ఉండి 6 years, అంతకుముందు ఐఐటి బాంబేలో 18 years ప్రొఫెసర్గా ఉన్నాను. సో ఐఐటి ఢిల్లీలో నా డైరెక్టర్ టర్మ్ అయిపోయిన తర్వాత నేను బిట్స్ పిలానీకి వైస్ ఛాన్సలర్గా వెళ్ళాను. సో బిట్స్ పిలానీ మీకు తెలిసే ఉంటుంది, 5 క్యాంపస్లు ఉంటాయి. పిలానీ, గోవా, హైదరాబాద్, ముంబై అండ్ దుబాయ్ అని. వాటన్నిటికీ నేను చూసుకుంటూ ఉంటాను 5 క్యాంపస్లకి. సో నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను. నేను ఇక్కడే నాగర్ కర్నూలు నుంచి కొల్లాపూర్ నుంచి వచ్చాను. మరి మా ఊరు కొల్లాపూర్. అక్కడే నేను 17 years అక్కడే చదువుకొని తెలుగు మీడియంలో నేను ఆ తర్వాత ఐఐటి బాంబేకి వెళ్ళి పిహెచ్డి చేసి అట్లా ఐఐటి బాంబేలో ఎంటెక్ చేసి ఫారెన్లో పిహెచ్డి చేసి మళ్ళీ ఇండియాకి వచ్చి ఐఐటి బాంబేలో జాయిన్ అయ్యాను అనమాట. సో ఎస్ఆర్ యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ. ఇది లాస్ట్ ఇప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా టాప్ 100లో ఉంది. స్టేట్ నుంచి చాలా కొద్ది కాలేజీలే అట్లా టాప్ 100లో ఉన్నాయి. సో ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఈ హైయర్ ఎడ్యుకేషన్ మీద ఇంకా చాలా డెవలప్మెంట్స్ కావాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే యూనివర్సిటీస్, పబ్లిక్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ తీసుకోండి, ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకోండి, దెర్ ఆర్ మెనీ ఛాలెంజెస్. ఎందుకంటే మన దగ్గర మంచి మంచి యూనివర్సిటీస్ ఉండేవి ఒక కాలంలో. ఈ ఉస్మానియా ఇవన్నీ చాలా వరల్డ్ ఫేమస్. ఆంధ్ర యూనివర్సిటీ అక్కడ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నది. ఇవంతా కూడా నేషన్లో టాప్ యూనివర్సిటీస్గా చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు చూస్తారంటే మీరు వాటి పరిస్థితి ఆ లెవెల్లో లేదనమాట. ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ కొంచెం డిక్లైన్ అయినాయి ఈ యూనివర్సిటీస్ అంతా కూడా. దానికి మనం స్టేట్ లెవెల్లో, బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లెవెల్లో చాలా మెజర్స్ తీసుకోవాలి. ఈ కొత్త ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడం, వాటికి మంచి మంచి వైస్ ఛాన్సలర్స్ని డిసైడ్ చేయడం అక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను యాక్చువల్గా మొన్న ట్వీట్ చేశాను. ఆంధ్రాలో పర్టికులర్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ అందరినీ టాప్ అకాడమిషియన్స్ని రిక్రూట్ చేస్తున్నారు ఇప్పుడు మొన్న గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత. సో దాంతో ఏంటంటే మీరు మంచి మంచి అకాడమిషియన్స్, తెలుగు వాళ్ళు ఆల్ ఓవర్ ద కంట్రీ ఉన్నారు, మంచి మంచి అకాడమిషియన్స్. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఆంధ్రాలో వాళ్ళని వైస్ ఛాన్సలర్స్ చేస్తున్నారు. అది ఫస్ట్ స్టెప్ అనమాట. మీరు ఒక్కసారి మంచి వైస్ ఛాన్సలర్స్ని తీసుకొస్తారంటే యూనివర్సిటీ, ఆ తర్వాత మీకు ఇంకా మిగతా చేంజెస్ కనబడుతుంటాయి. దానికి తెలంగాణలో ఇంకా ఐఎమ్ నాట్ టూ హ్యాపీ యాక్చువల్గా. తెలంగాణలో ఇంకా చాలా చేంజెస్ కావాలి యూనివర్సిటీ సిస్టంలో కూడా. మీరు ఈవెన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా చూస్తారంటే ఉస్మానియా అని చూడండి, ఆంధ్ర యూనివర్సిటీ చూడండి, క్లోజ్ టు వేర్ దే షుడ్ బి. సో అందుకొరకని మనం హైయర్ ఎడ్యుకేషన్ని ఈ 2 స్టేట్లలో
చాలా చేంజెస్ కావాలన్నమాట. నేను క్లోజ్గా పనిచేస్తున్నాను అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ తోటి. సో ఐ కీప్ గివింగ్ దెమ్ అడ్వైజెస్ అండ్ బట్ ఐ థింక్ ఈ 2 స్టేట్లలో ఐ వాంట్ టు సీ హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్లీ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్. వాటిని మళ్ళీ మన పాత గ్లోరీ ఏదైతే ఉండేదో ఈ యూనివర్సిటీస్కి, ఆ గ్లోరీకి తీసుకురావడానికి గవర్నమెంట్స్ పనిచేయాలన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ మీరు అన్నట్లుగా ఫస్ట్ థింగ్ ఏంటంటే మంచి మంచి అకాడమిషియన్స్ని అపాయింట్ చేయడం, వాటిని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో కాకుండా వాళ్ళ అకాడమిక్ మెరిట్ మీద వాటిని అపాయింట్ చేయడం. ఇంకోటి ఏంటంటే చాలా యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీ పొజిషన్సే ఫిల్అప్ చేయట్లేదు. వాళ్ళు మొన్న యూనివర్సిటీకి వెళ్ళాను నేను ఇక్కడ, వాళ్ళు లాస్ట్ 12 years నుంచి ఒక్క ఫ్యాకల్టీ రిక్రూట్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ లోపల ఆ ఫైల్స్ అంతా పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు లేకపోయే వరకు వీళ్ళు కాంట్రాక్ట్ ఫ్యాకల్టీని అపాయింట్ చేసుకుంటున్నారు. ఆ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ క్వాలిటీ మీకు రెగ్యులర్ ఫ్యాకల్టీ క్వాలిటీలో ఉండదు. ఇంకా దాంతో అన్ని కోర్టు కేసులు అవి ఇవి వచ్చేసి క్యాంపస్లలో మీరు ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోలేకపోతే ఇంకేమి దానికి మిగతా ఇంకేమి కాదనమాట. మిగతా ఏది మంచిదయ్యే అవకాశమే లేదు దాంతో మొదట ఈ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్స్ని యూనివర్సిటీస్లలో మంచి మెరిట్ మీద మంచి మంచి వాళ్ళని తీసుకురావడం, ఒక మంచి వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేయడం, వాటికి ఫండ్స్ ఇవ్వడం. మీరు రీసెర్చ్కి డబ్బులు కావాలన్నమాట. రీసెర్చ్ మీరు మీ ర్యాంకింగ్స్లలో ఇంప్రూవ్ అవ్వాలంటే NIRF ర్యాంకింగ్ కానీ ఏ ర్యాంకింగ్లో కూడా రీసెర్చ్కి ఆల్మోస్ట్ 50% వెయిటేజ్ ఉంటుంది. పర్సెప్షన్ చూసుకోండి, పబ్లికేషన్స్ చూసుకోండి, పేటెంట్స్ చూసుకోండి, అవన్నీ కూడా రీసెర్చ్ నుంచే వస్తాయి అన్నమాట. మీరు రీసెర్చ్కి డబ్బులు లేకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళకి ర్యాంకింగ్లో వచ్చే అవకాశమే లేదన్నమాట. సో దాంతో రీసెర్చ్కి వాళ్ళకి రెగ్యులర్గా గ్రాంట్స్ ప్రొవైడ్ చేయడం, మంచి ఫ్యాకల్టీని రిక్రూట్ చేయడానికి అవన్నీ వాళ్ళకు ప్రొసీజరల్ ఏదైతే ఉందో అవన్నీ ఫాలో అవ్వడం, ఇవి వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్ టు టేక్ అన్నమాట. ఇప్పుడు NEP కూడా అదే అంటున్నారు. NEP ఏంటంటే మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ అంటుంది. ఒక యూనివర్సిటీ లోపల మీకు మల్టిపుల్ డిసిప్లిన్స్ ఉండి ఆ డిసిప్లిన్స్ ఒకరితో ఒకరు కొలాబరేట్ చేసుకుంటే అప్పుడు మంచి రీసెర్చ్ అవుతుంది. ఇప్పుడు మీరు రన్ చేస్తున్నారు, వీళ్ళందరూ స్టూడెంట్స్కి ఒక మంచి ఉద్యోగాలు తీసుకురావడానికి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏవైతే అవసరమవుతావో వాటి మీద ట్రైనింగ్ ఇస్తున్నారు. ఐ థింక్ వీ నీడ్ మోర్ ఇన్స్టిట్యూషన్స్. ఇండియాలో ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్లో మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చాలా తక్కువగా ఉంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే మీరు 12th అయిన తర్వాత ఎవరైనా యూనివర్సిటీ వెళ్ళాలంటే ఎంతమందికి సీట్లు ఉన్నాయి, అది ఓన్లీ 28% వాళ్ళకే సీట్లు ఉన్నాయన్నమాట. మిగతా 2/3 రైట్ 72% వాళ్ళకి వాళ్ళు కనుక చదువుకోవాలంటే వాళ్ళకి సీట్లే లేవు. ఎందుకంటే మన ఇన్స్టిట్యూషన్స్ మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ చాలా టైనీగా ఉన్నాయి, వాటికి ఎక్కువ సీట్లు లేవన్నమాట. అందువల్ల మనకు SR యూనివర్సిటీ లాంటివి ఇంకా చాలా కావాలి ఇండియాలో. ఎందుకంటే మనం మంచి మంచి స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మీకు యూ నీడ్ మోర్ SR యూనివర్సిటీ. సో SR యూనివర్సిటీ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతుందని విన్నాను నేను. 180 acresలో క్యాంపస్ ఉంది ఇక్కడ, వాళ్ళకి ఇంకా స్కోప్ ఉంది ఎక్స్పాండ్ అవ్వడానికి. సో ఇండియాలో ఏంటంటే మంచి యూనివర్సిటీస్ ఎక్కువ మందిని అడ్మిట్ చేసుకొని వాళ్ళకి క్వాలిటీ ట్రైనింగ్ ఇస్తారంటే దాంతో మనం వాళ్ళకి మంచి జాబులు రావడం, వాళ్ళ ఫ్యూచర్ భవిష్యత్ అంతా బాగుంటుంది అన్నమాట. దానివల్ల పాత్రికేయులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు. 5.5 దశాబ్దాల నుంచి మీరందరూ నాకు ఇంత సపోర్ట్గా ఉండి నా ప్రోగ్రామ్స్ అన్నిటినీ కవర్ చేసినందుకు, నన్ను ఎంకరేజ్ చేసినందుకు నేను చాలా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు SR యూనివర్సిటీ ఈ అద్భుతమైన ప్రాంగణానికి వస్తే ఎంత ఆనందం కలిగిందంటే, ఎందుకంటే అంత కలకల్లాడుతుంది. అంతమంది స్టూడెంట్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్, వాళ్ళ కాన్వకేషన్ చూసిన తర్వాత మనసులో ఎంత ఆనందం వచ్చిందో మాటలలో చెప్పలేకపోతున్నాను. ఏ కళాకారునికైనా పురస్కారం అందుకోవటం గర్వంగా, గౌరవంగా ఉంటుంది. కానీ ఆ పురస్కారం SR యూనివర్సిటీ లాంటి మంచి పేరు ఉన్న యూనివర్సిటీ నాకు ఆనరీ డాక్టరేట్ ఇస్తున్నారు అంటే నా మీద ఒక బాధ్యత కూడా పెరుగుతుంది. మన అమూల్యమైన సాంస్కృతిక సంపదలో భాగమైన మన కూచిపూడి నాట్యాలని ఇంకా భావితరాలకు అందించేందుకు నా కృషిని నేను ఇంకా దృఢ సంకల్పంతో చేస్తాను అని నాకు ఒక స్ఫూర్తిని కూడా కలిగిస్తుంది. ఇటీవల నాకు పద్మశ్రీ పురస్కారం నేను అందుకున్నాను 25వ తేదీ రోజు. నిజంగా నాకు మాటలు లేవు, ఎందుకంటే
కేంద్ర ప్రభుత్వం నన్ను గుర్తించి నరేంద్ర మోడీ గారు నాకు ఈ ఆనర్ని ఇచ్చినందుకు నేను చాలా చాలా రుణపడి ఉన్నాను. అండ్ నేను ఇన్ని సంవత్సరాలు ఈ నాట్యంలో ఉన్నాను. అండ్ మా తల్లిగారు నాకు చాలా ప్రోత్సహించారు, ఎందుకంటే తను కూడా డాన్సర్. అండ్ మీకు అందరికీ తెలుసో తెలియదో, నేను చిన్నతనంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ఉన్నాను, పెరిగాను. మా తాతగారు నూకల్ రామచంద్రారెడ్డి గారు నాకు సంస్కారం నేర్పిన వ్యక్తి, నాకు వారి ఆదర్శం. వారు వందే మాత్రం మూవ్మెంట్లో పాల్గొన్నారు, 4 సార్లు మినిస్టర్గా చేసి చాలా యంగ్ ఏజ్లో 55 ఇయర్స్కి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు చనిపోయారు. కానీ వారు కూడా నన్ను చాలా ప్రోత్సహించారు. ఈరోజు వర్ధారెడ్డి గారు, ఆయన ఎంత గొప్ప వ్యక్తి. అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదంటారు. ఎన్ని అద్భుతమైన యూనివర్సిటీస్, స్కూల్స్, కాలేజెస్ 206 వారు స్టార్ట్ చేసి అంత అద్భుతంగా చేస్తున్నారు. అండ్ వారు చాలా అనుకోగల వ్యక్తి. వారు నా ప్రదర్శన 1000 స్తంభాల గుడిలో నేను చేసినప్పుడు వారు రావటం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం నేను వారిని మీట్ అయ్యాను. కానీ వారు ఎంత సేవ చేస్తున్నారంటే నిజంగా అభినందనీయం. అండ్ వారు ఇంకా వారికి భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచిగా ఇంకా విద్యారంగంలో వారు ఎంతో మందిని తీర్చిదిద్దాలని నేను కోరుకుంటూ మీ అందరికీ నా నమస్సుమాంజలు తెలుపుకుంటూ సెలవు. రాయబారిగా నేను ఎన్నెన్నో దేశాలు, ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అండ్ ఒక డిప్లొమాట్గా, ఒక అంబాసిడర్గా వెళ్ళటం జరిగింది. అండ్ ఎంతోమంది ప్రధానమంత్రుల ముందు, ప్రెసిడెంట్ల ముందు, ఇతర దేశాలలో కూడా నేను ప్రదర్శన ఇవ్వటం జరిగింది. నేను యాక్చువల్లీ లెక్క కూడా పెట్టలేదు 8,000 పర్ఫార్మెన్సెస్ నేను ఇచ్చాను నా చిన్నతనం నుంచి. ఎందుకంటే 5.5 డెకేడ్స్, 5.5 డెకేడ్స్ నుంచి నేను ఉన్నాను ఈ ఫీల్డ్లో. సో అది నేను ఎన్ని చేశానో నాకే గుర్తులేదు. దీపాంజలి మా డాన్స్ సంస్థ. అండ్ ఎంతోమంది ఇప్పుడు నా స్టూడెంట్స్ వాళ్ళు ఓన్ స్కూల్స్ కూడా పెట్టుకున్నారు దేశ విదేశాల్లో. వాళ్ళు కూడా చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు యంగర్ జనరేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. వాళ్ళు మల్టీ టాస్క్ చేసి చాలా చేస్తుంటారు. అండ్ ఒక కళ ఇన్ని సంవత్సరాలు చేయాలంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే చాలా ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అండ్ ఒక ఫీమేల్గా కూడా, ఒక నారీగా కూడా కొన్ని ఇబ్బందులు మాకు చాలా ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి. అండ్ భగవంతుడి దయ వల్ల నేను చేయగలిగాను. నాకు 104 టెంపరేచర్తో కూడా నేను అబ్రాడ్ వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్ చేయటం జరిగింది. అండ్ నాకు రాణి లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి రోల్ నేను వజ్రోత్సవంకి నేను ఎల్బీ స్టేడియంలో చేయాల్సి ఉండే. 3 రోజుల ముందు రిహర్సల్లో నేను కింద పడిపోయి నా టో ఫ్రాక్చర్ అయింది. ఎందుకంటే రాణి లక్ష్మీబాయి ఎలా గ్యాలప్ చేస్తుందో అలాగే బ్రిటిషర్స్తో ఫైట్ చేయాలని ఆ సీన్లో నేను కింద పడిపోయాను. అసలు డాక్టర్స్ నువ్వు చేయలేవు అని చెప్పటం జరిగింది. బట్ నేను ఎలాగైనా చెయ్యాలి, ఎందుకంటే అంత ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ అది. సో ఎనస్థీషియా బ్లాకర్స్ తీసుకొని నేను నంబు చేసి నా టోని అలాగే నేను ప్రదర్శన ఇచ్చాను. చేసినంతసేపు తెలియలేదు, కానీ తర్వాత నరకం అనుభవించాను. కానీ నేను అప్పుడు అనిపించింది, రాణి లక్ష్మీబాయి అంత చేస్తే మనం ఇంత మాత్రం చేయలేమా అని. అది నిజంగా అది భగవంతుడు. మా గురువులు వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారు, వారు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ నేను చేయటం జరిగింది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ నాకు నా ఆడియన్సెస్ ఎవ్రీవేర్, ఇన్ని దశాబ్దాలుగా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మా ఆడియన్సెస్, నేను నిజంగా వాళ్ళందరికీ కూడా చాలా చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే నన్ను అంతా ఎంకరేజ్ చేశారు. నేను ఏ ప్రోగ్రామ్ చేసినా హౌస్ఫుల్ అయి వచ్చి చూస్తున్నారు, నాకు చాలా ఆనందం. అండ్ టీవీలో నేను బ్లాక్ అండ్ వైట్ టీవీ డేస్ నుంచి నేను నా డాన్స్ ఎన్నో రికార్డింగ్స్ దూరదర్శన్లో చేయడం జరిగింది. అట్లా మొదలైంది నా మీడియాలో నా డాన్స్ పర్ఫార్మెన్సెస్. తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా వివిధ రంగాల్లో ఉద్యోగాలు లభించినాయి. వాళ్ళందరూ కూడా అనేక నైపుణ్యంతో అనేక రంగాల్లో సెలెక్ట్ అయినరు. చాలా సంతోషం ఏంటంటే ఎస్ఆర్ యూనివర్సిటీ ఇప్పుడు తెలంగాణలోనే నెంబర్ 1 యూనివర్సిటీగా మారింది. ఇది ఇక్కడ ఈ ప్రాంతానికే కాకుండా దేశానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మేము ఉన్నాం.